బాబాయ్ నమస్తే బాబాయ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను. ఏంటి నూజివీడులో పరిస్థితి ఏంటి, ఎలా ఉంది? రాజకీయ పరంగా చూసుకుంటే ఇటు తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీ అసలు ఎలా ఉంది? మామూలుగా అంటే ఇదివరకు ఒక 500-600 సంపాదింస్తే 100-150 వెనక దాచేవాళ్ళం. ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ 500-600 కూడా చాలట్లా. అట్లాంటి పరిస్థితుల్లో ఇది అవుతున్నామండి. నిత్యావసరాలు బాగా పెరిగిపోయినాయి, ఓపిక తగ్గిపోయింది, ఇన్కమ్ తగ్గిపోయింది, అలా ఉందండి. ఓకే, అంటే ఇప్పుడు నూజివీడులో వచ్చేటప్పుడు పార్థసారథి గారు ఏమో తెలుగుదేశం నుంచి ఉన్నారు, ఈయన మన ప్రతాప్ అప్పారావు గారు ఏమో వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్నారు. ఆయన మళ్ళీ వస్తేమో హ్యాట్రిక్ అని చెప్పని అంటున్నారు. ఇటు పక్కన పార్థసారథి గారు 4 లోకల్ అని చెప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఏంటి, మరి ఎలా ఉండబోతుంది? మరి మన రెండు ఇదిగానే పోటాపోటీగా ఉన్నాయండి. ఏది అనేది మనం ఏం చెప్పలేము. ఏంటి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెబుతున్నారు, వీళ్ళు చెప్పేది వీళ్ళు చెబుతున్నారు. ఏంటనేది మీ నియోజకవర్గానికి ఇప్పుడు మీ నియోజకవర్గానికి అన్ని పనులన్నీ జరిగినాయి. అప్పారావు గారు మనకి 888 తెచ్చారు, 100 పడకల ఆసుపత్రి మనం ఓపెన్ చేశారు. బాగానే ఉంది. కాదు రోడ్లే మనకి కొంచెం అధ్వానంగా ఉన్నాయి. సమస్యలు రోడ్లు వెడల్పోటు కావాలండి. దానివల్ల మనకు 40 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఈ రోజు కూడా అంతే ఉంది. జనం మాత్రం బాగా పెరిగిపోయారు. రోడ్లు వెడల్పు అయితే ఊరు బాగుపడద్దండి. మెయిన్ అదండి, అది బాగా ప్రాబ్లం అండి. ట్రాఫిక్ బాగా అంతరాయం కలుగుతుంది. అదండి. రైట్ బాబాయ్, చివరిగా లాస్ట్ స్టేట్లో ఏ పార్టీ వస్తుందని చెప్పని అనుకోవచ్చు? అయితే టీడీపీ గవర్నమెంట్ వస్తుందని అనిపిస్తుందండి. గాలి అట్ట వేస్తుందని. మాకు మాత్రం ఇక్కడ అప్పారావు గారు గెలుస్తారు, పైన మాత్రం టీడీపీ గవర్నమెంట్ వస్తుందని. అవునండి. థ్యాంక్ యూ బాబాయ్. పరిస్థితి ఎలా ఉంది స్టేట్లో? పరిస్థితి ఎలా ఉంది? తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ? తెలుగుదేశం అంటే కూటమి. అవునన్న, 3 పార్టీలు అన్న. 3 పార్టీలు. 3 పార్టీ అంటే మరి మీరు కూటమి అంగీకరిస్తున్నారా? బాగానే ఉందా మరి? పర్లేదు, 3 వచ్చినా సరే ఇబ్బంది ఉండదు. మాక్సిమం టీడీపీ వచ్చేలానే ఉంది స్టేట్ టీడీపీ. ఈ పథకాలు ఇచ్చారు అంటున్నారు కానీ మరి సగం మందికి వచ్చాయి. ఇతనికి కొన్నాళ్ళే వచ్చాయి. 5 సంవత్సరాల్లో 2 సార్లు వచ్చాయంట, మిగతా 3 సార్లు పోయినాయి. ఆయన గోల నాకు రాలేదు అని. ఆ కుర్రోడు అమ్మబడి పడలేదు అంటాడు. అలాగే ఒకటి వచ్చి కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లా. దాంట్లో చాలా వరకు పోయినాయి. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది సోమరిపోతులు అయిపోతారుగా. పని చేసుకునేవాడికి డబ్బులు పడుతూ ఉంటాడు, చేయడుగా పని. వాడు కష్టం మీద వాడు బతకాలి కానీ ఫ్రీగా వచ్చేదే ఉంటుంది చెప్పు. ఏదైనా అంతే. ఒక పార్టీ వచ్చిందంటే ఒక ఉపయోగం ఉండాలి దేనికైనా, రాష్ట్రానికైనా దేనికైనా. అంతే తప్పేమో. ఈసారి వస్తారన్న, ఈసారి పిఠాపురం పక్క చూసే పని లేదు. లేదన్న, ఈసారి రాసి పెట్టుకోవడమే. పక్క జనసేన పడిపోద్దారు. లేదు, ఈసారి ఇంకేం జరిగినా అనవసరం. పక్క జనసేన తిరిగిలేదు, పవన్ కళ్యాణ్ పడిపోద్ది అంతే. చేస్తున్నారుగా. మొన్న ఇక్కడ జనసేన వచ్చిందిగా. టీడీపీ వెనకాల మన కొలిసి పార్థసారథి వెనక ఎంతమంది జనం వచ్చారు జనసేన. అలా ప్రతి దగ్గర ఉంటుంది. సపోర్టింగ్ అనేది లేకుంటే లేదు, ఖచ్చితంగా వస్తుంది. ఇబ్బంది ఉండదు. టీడీపీకి జనసేన బాగానే ఉంటుంది. అయితే చెప్పమ్మా, ఏంటి మరి ఏ పార్టీ వస్తుందని చెప్పని అనుకుంటున్నావు? చంద్రబాబు రావాలి. చంద్రబాబు ఎందుకని? ఎవరైనా కూలికెళ్తానే కదా. నమస్తే అండి. మామూలుగా అంత ముందు జరిగినట్టు ఏం పనులు ఏం జరగట్లేదండి. నమస్తే, బాగానే ఉన్నాం. కూటమి రావాలనుకుంటున్నామండి. అంటే ఈసారి మార్పు జరగాలని. లేదు, జగన్ వల్ల కొద్దిగా ఇసుగుపడి మేము జగన్కే ఓటేసాం కిందసారి. ఈసారి కొద్దిగా ఇబ్బందులు పడుతున్నామండి. కార్మికులు ఏమన్నాయండి, కూలి రైతులు ఎవరైనా ఏమన్నాయండి, ఆయన వల్ల చాలా మనం ఇబ్బంది పడ్డామండి. సరైన కాంట్రాక్టులు లేక ముఠావాళ్ళకి పనులు కూడా లేవు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాం. 500 రూపాయలు పనిచేయడం చాలా కష్టం అయిపోతుంది. ఈ 500 ఎటుకెళ్ళి ఇక్కడ బాన్ షాప్కి వచ్చేటి ఇక్కడ 300 చెప్తాడు క్వార్టర్. ఈ డబ్బులు ఎక్కడ సరిపోతుంది? ఒక క్వార్టర్ వేసినట్టుకైతే సరిపోతుంది, 2 వేసుకున్నట్టుకైతే ఇంటికి డబ్బులు తేవాల్సి వస్తుంది. ఇది పరిస్థితి అండి. పోనీ ఇప్పుడు తాగైనా సరే ఎక్కడైనా సరే ఏ రోడ్డు మీద ఇక్కడికి తాగామనుకోండి, కక్కుర్తి పడి ఈ పోలీసులు ఎత్తుకెళ్ళిపోతారు. ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు అప్పుడు. ఏక షాపు ఉండంటే ఆ షాపు కూడా ఉండి తాగేవారు, చక్కగా ఆగి ఇంటికి వెళ్ళేవారు. ఈ కొత్త బ్రాండ్ల వల్ల కొంతమంది జారిపోతాను రండి, వెళ్ళిపోతాను రండి, జనాభా తరిగిపోతాను.
పాత బ్యాండ్లు ఎప్పుడైతే లేవో కొత్త బ్యాండ్లు వచ్చిన వల్ల జనాభా తగ్గుదల వస్తా అంటారు. పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాలన్నా అది జరగని పని అండి. ఏ ప్రభుత్వం వచ్చినా జరగని పని అది. చేస్తే మంచిదే. ఇప్పుడు మద్యపానం ఉంటారు అప్పుడు మరి చేస్తే ఒప్పుకుంటామండి. మద్యపాన నిషేధం చేస్తే ఒప్పుకుంటాం, కానీ చేయలేరు. అది వాస్తవం అండి. ఎలాగ అవదని చెప్పని అని అంటున్నారా? ఆ? ఎలాగ అది అవదని చెప్పని ఏ ముఖ్యమంత్రి వచ్చినా చేయలేకపోంటారు. ఇక నా దాని గురించి వదిలేయండి. అది ఎలాగ చేయలేరు. చేస్తే మంచిదే. స్టేట్లో ఇప్పుడు ఏ పార్టీ వస్తుందని చెప్పని అనుకోవాలి. స్టేట్లో అయితే మాత్రం బీజేపీ వస్తుంది అంటారండి, కానీ కాంగ్రెస్ రావాలని మేము కోరుకుంటున్నాం అండి. స్టేట్లో అంటే షర్మిల గారు ఆ షర్మిల అక్కడ మన మన దేశంలో కాదు కదా, మన రాష్ట్రంలో మన స్టేట్లో చంద్రబాబు నాయుడు రావాలండి. ఈసారి చంద్రబాబు నాయుడు రావాలండి. తెలుగుదేశం వస్తే ఈసారికి వస్తే బాగానే ఉంటుందండి. ఒకసారి ఒక పక్క తప్పుకుంటాం అనుకోండి, కొద్దిగా తెలుస్తుందని. అంతకంటే ఇంకేం కాదండి.